సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ సోషల్ మీడియాలో పెరిగిన తర్వాత గూడా, మనలాంటి వాళ్ళు లీగల్ అవేర్‌నెస్ కల్పించాలి. మీ జీవితం ఏమైతుంది? ఇలాంటి మర్డర్స్ చేసినప్పుడు గానీ, మీరు తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలున్నాయి? కోర్టు మీకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఏముంటాయి పెద్ద శిక్షలు? హ్మ్. కసబ్‌లాంటోడికే మన ఇండియాలో వాడిని అన్నీ మనము ఇది చేసి పంపించాం లాస్ట్. కొన్నేళ్ళు జీవితం చూసిన తర్వాత. ఇలాంటి వాళ్ళకి ఇంకా పెద్ద ఏంటి స్పాట్‌లో ఉరేసేస్తారా? లేకపోతే స్పాట్‌లో ఏమన్నా ఆ పెయిన్ నీకు తెలియాలని పొడి చేసి ఇది జంగిల్‌లా అయితే మన దగ్గర లేదు కదా! సో, ఇవన్నీ చట్టానికి, న్యాయానికి, సమాజానికి వదిలేసి కాదివి. వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవాల్సిన విపరీతమైన మానసిక ప్రవృత్తికి ఎవరైనా బలి కావచ్చు. ఇవాళ భార్యలే బలవుతున్నారు, తల్లులు అవుతున్నారు, ఇంట్లో వాళ్ళు అవుతున్నారని ఎవరికాళ్ళు వదిలేయడం కాదు. ఇదంతా ఏంటంటే వ్యక్తిగత సంస్కరణ అనేది చాలా అవసరం. అదే ఇంకొకసారి నొక్కి చెప్పాలంటే వ్యక్తిగతంగా నియంత్రణ, వ్యక్తిగత సంస్కరణ. మనిషి అరే బాబు మీ బతకపోతే మీరు చచ్చిపోండి, ఎదుటోళ్ళని చంపేస్తున్నారు, ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతున్నారు అనేది మనం ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ఇది. ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాల్సిన విషయాలు.